మాజీ మంత్రి కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కన్నబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు సునీల్కి ఘనస్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సునీల్, కన్నబాబులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కన్నబాబుకు కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్, కడప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ గిపిశెట్టి పద్మజ, బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. కాకినాడ పార్లమెంట్ లో సునీల్ గారు ఎంపీ అయి తీరుతారు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీలో అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. 2019 కన్నా ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా, తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ, వారి మద్దతు పార్టీల్లో తప్ప ప్రజల్లో అయితే మన వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు. తప్పకుండా విజయం సాధిస్తాం. క్యాడరు, లీడరు అందరూ కలిసికట్టుగా ఇది మనందరికీ సంబంధించిన వ్యక్తిగత విజయానికి సంబంధించిన వ్యవహారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ పెద్దలు సునీల్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సోదరులు, గౌరవనీయులు, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి కన్నబాబు గారు ఈ రోజున బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేసి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులకి ఇలాగ మన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును, అలాగే ముఖ్యంగా ప్రెస్ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ముహూర్తం పెట్టుకుని 7 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. దాని భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మనందరం